రాష్ట్ర పర్యటనలో భాగంగా మాదిగ మహాసేన ఆధ్వర్యంలో ఈరోజు వినుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు గారికి సపోర్ట్గా మాదిగ మహాసేన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక మాదిగల్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకముందు అనేక ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. మాదిగల్ని ఓట్ బ్యాంక్గా వాడుకొని వాళ్ళని అన్ని రంగాల్లో దూరం పెట్టడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక మాదిగల్ని ఆర్థిక అభివృద్ధి చేయడం కాదు, అన్ని రంగాల్లో ముందు తీసుకొచ్చారు. గతంలో మాదిగలు ఏమైనా సంక్షేమ ఫలాలు కావాలంటే లోకల్గా ఉన్న ఆసాములు ఏదో పెద్ద రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి ఒక కాళ్ళ దగ్గర కూర్చొని మాకు సంక్షేమ ఫలాలు కావాలి, మాకు రేషన్ కార్డు కావాలి, పింఛన్ కావాలి, మాకు రోడ్డు లేదు, పంపులు కావాలి, చనిపోతే కూర్చున్న శ్మశానాలు నేను అడిగితే వీళ్ళు ఈ పార్టీ చేశారు లేదా అక్కడ లోకల్ నాయకులను కనుక్కొని వాళ్ళకి ఆ సంక్షేమ ఫలాలు అందించేవాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక మాదిగోడు ఇంట్లో కాలు మీద కాలేసి కూర్చుంటే వాలంటరీ విధానం ద్వారా సూర్యుడు రాకముందే తెల్లవారునే వాలంటరీ ద్వారా వాళ్ళకి సంక్షేమ ఫలాలు అందిస్తే ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాదిగల్ని అన్ని రంగాలు అభివృద్ధి చేస్తే మందకృష్ణ మాది గారు నా గురజాల్లో మీటింగ్ పెట్టి మాదిగల్ని జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశాడు, మాదిగ కార్పొరేషన్ పెట్టి డబ్బులు ఇవ్వలేదు అని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వర్గీకరణకి లాయర్ని పెట్టలేదు, జగన్మోహన్ రెడ్డి గారు మాదిగలు అన్ని రంగాల్లో పక్కన పెట్టేశాడు, వర్గీకరణకి సపోర్ట్ లేని చెబుతా ఉన్నాడు. ఈ సదవడి చెబుతా ఉన్నా మందకృష్ణ మాది గారికి నేను గురిజాల మాడిన దానికి నేను సమాధానం చెబుతా ఉన్నా. 30 ఏళ్ళగా మీరు వర్గీకరణ కోసం పోరాటం చేశారు, మాదిగల కోసం మీరు ఏం సాధించారు? ఈరోజు వర్గీకరణ అయితే మాదిగల పరిస్థితి బాగుంటుంది, వర్గీకరణ అయితే మాదిగల పరిస్థితి బాగుంటుంది. వర్గీకరణ కాకపోతే ఈరోజు రాష్ట్రంలో మాదిగల పరిస్థితి ఏంటి? ఈరోజు మీరు గతంలో ఇప్పటి వరకు మీరు 30 ఏళ్ళ పోరాటం చేసి ఏ సంక్షేమ ఫలం సాధించారా? ఈరోజు మాదిగల్లో పేదవారు ఎక్కువ. డప్పు కుట్టే వాళ్ళు తీసుకుంటే డప్పు కూడా ఆ ఊర్లో గ్రామంలో చనిపోతే డప్పు కొడతారు, లేకపోతే ఆ గ్రామం నాయకుడు వచ్చి డప్పు కొడతారు. మిగతా టైంలో పస్తుండే పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక డప్పు అలా పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఈరోజు చెప్పులు కుట్టే వాళ్ళు తీసుకుంటే రోడ్డు పక్కన పట్టా వేసుకొని పొద్దున్న సాయంత్రం చెప్పులు కుడితే రోజు 100 రూపాయలు వస్తాయి. వాళ్ళకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ ఇస్తా ఉన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ గ్రామంలో ప్రభుత్వంలో ఎవరైనా చనిపోతే పెన్షన్ ఇచ్చేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఎవరైతే అర్హులు ఉన్నారో గ్రామంలో అందరు పెన్షన్ ఇస్తా ఉన్నారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు మాదిగలు మోసం చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు మాదిగలు మోసం చేశాడు చూస్తూ ఊరుకోం. ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మాదిగలు న్యాయం చేశారు. మాదిగల ఓటు వైఎస్ఆర్సీపీకే. రాష్ట్రం అంతా ఈ రోజు అందరు సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక మాదిగల పరిస్థితి బాగుంది, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక నా పిల్ల చదువుకుంటా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక మా ఇంటి ముందు రోడ్డు పడింది, మా ఒకే ఇంట్లో 4 కుటుంబాలు కాపురం చేసే మాదిగలు ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఇచ్చారని చెప్పేసి గొప్పగా చెబుతా ఉంటే మీరు మాయ మాటలు చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చూస్తే మేము ఒప్పుకోం. ఖచ్చితంగా రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా 170 నియోజకవర్గాలు కొట్టబోతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు రేపు జూన్ 4వ తారీఖున సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు. ఇది పక్కా కాసుకోండి. మీరు పిచ్చి మాటలు పిచ్చేసిన మొత్తం ఒక యువత ఉండొచ్చు. మందకృష్ణ మాది గారు మీరు చాలా ఎక్కువ మారుతా ఉన్నారు. మీరు రాష్ట్రంలో ఎక్కువ క్రైస్తవులు మాదిగల్లో ఉన్నారు, మాలల్లో ఉన్నారు, దళితుల్లో ఉన్నారు. మణిపూర్ లో బీజేపీ వాళ్ళు బట్టలు ఉడదీసి క్రైస్తవ పాస్టర్ల బట్టలు ఊరేదీసి కొట్టి చంపితే ఏ రోజైనా సరే బీజేపీ వ్యతిరేకంగా మాడారా మీరు? ఈరోజు బీజేపీని గెలిపించండి, బీజేపీ గెలిపించే ప్రచారం చేస్తా ఉన్నారు. బీజేపీ రేపు అధికారంలోకి వస్తే, కూటమి అధికారం వస్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మన పాస్టర్ల పరిస్థితి కానీ అదే విధంగా పాస్టర్ల పరిస్థితి కానీ దారుణంగా మారుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక పాస్టర్లకి 5,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఎంతో మంది జాగ్రత్తగా మాదిగలను కానీ క్రైస్తవులను కానీ దళితులను కానీ జగన్మోహన్ రెడ్డి గారు బాగా చూసుకో ఉంటే మీరు విష ప్రసారం చేస్తున్న చాలా దారుణం. ఇప్పటికైనా మారుకోండి. కబద్దరు ఒకటే చెబుతున్నాం, మీరు తెలంగాణలో మీ రాజకీయం చేసుకోండి, ఆంధ్ర రాజకీయం మానుకోండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించే సత్తా ఇక రాష్ట్రం ఎవరికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వస్తాడు, మళ్ళా గెలుస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు 24లో సీఎం అవుతా ఉన్నాడు. మాదిగల ఓట్లు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి. జై మాదిగా, జై జగన్.